హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మిరియాము డిజైనర్ ఛానల్. డ్రెస్ కటింగ్ అండి. డ్రెస్ పీసులు అది అండి, నెక్ పీసులు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, నెక్స్ట్ హ్యాండ్స్ చివర్లు ఫోల్డ్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ టాప్ స్టిచ్, కింద వైపు స్టిచ్, పైన ఒక స్టిచ్ వస్తుంది, హ్యాండ్స్ డబుల్ స్టిచ్ వస్తుంది. ఫోల్డ్ చేసుకుంటున్నట్టు ఒక టాప్ స్టిచ్, హ్యాండ్స్ పెట్టుకొని ఒక దానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ పెట్టుకొని మధ్యలో కట్ పెట్టుకొని ఓపెన్ చేసి ఫ్రంట్ లోతులు తీసుకోవాలి ఫ్రెండ్స్. జాయింట్ పడ్డాయి ఫ్రెండ్స్, అందుకని నేర్చేటప్పుడు ఉన్నాయని చూసుకొని కట్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకుని దగ్గర పార్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ చూస్తాం ఫ్రెండ్స్, అలా ప్లేస్ చేసుకోవాలి. మంచి వైపు మంచిది, లోపల వైపు ఉల్టా సైడ్ ఒకవైపు, సీదా సైడ్ ఒకవైపు వచ్చేలాగా చూసి డిజైన్ చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకొని బకరం మిడిల్ పాయింట్లో గుర్తు ఒకటి పెట్టుకొని పిన్ ఒకటి పెట్టుకుంటున్నానండి. నెక్ అటు ఇటు జరిగిపోకుండా పిన్ ప్లేస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మిడిల్ పాయింట్లో సేమ్ ఆ పావించి గ్యాప్ బకరం మీద పడకుండా పావించి ఎక్కడైతే మనం క్లాత్కి జరగకుండా పిన్ వెళ్ళకొని ఆ మ్యాన్ స్టిచ్ వేసుకొని మిగతా ఉన్న క్లాత్ మాత్రం ఎక్స్ట్రా అది కట్ చేసుకొని ప్రతి హాఫ్ ఇంచ్కి ఒక కట్ అలా పెట్టుకుంటే నెక్ నీట్గా తిరుగుతుంది. అలా కట్ పెట్టుకొని లోపల వైపు నెక్ పీస్ తిప్పుకొని ఒక స్టాప్ స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఖర్చులన్నీ నెక్ పీస్ వైపు ఉండేలాగా చూసుకొని ఆ చివర ఎక్కడైతే నెక్ పీస్ జాయింట్ చేసామో ఆ నెక్ పీస్ వైపుకి వచ్చేటట్లుగా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత నేను మడిచేసి హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసుకున్నామండి. బ్యాక్ పార్ట్ కింద వైపు ఫోల్డ్ చేస్తున్నానండి. హాఫ్ ఇంచ్ డబల్ ఫోల్డ్ వస్తుంది, హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టి డబల్ కింద టాప్ స్టిచ్ ఒకటి లాస్ట్లో వేసుకోవాలండి చివరన. సేమ్ అలాగే బ్యాక్ పీస్ కూడా నెక్ పీస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్లో జాయింట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ పీస్ ఫ్రంట్ వైపుకు వచ్చేలాగా మడుచుకొని ఖర్చులు కూడా ఆ వైపు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టార్టింగ్ రఫ్ తీసుకుంటూ అలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ తిప్పుకొని సేమ్ అదే స్టిచ్ పక్కనే రెండో స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు షోల్డర్ తిప్పినప్పుడు ఖర్చులు బయటకు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ అలాగే రెండో షోల్డర్ కూడా వేసుకున్నాను. సేమ్ అలాగే రెండో షోల్డర్ కూడా వేసుకున్నాను. సేమ్ అలాగే బ్యాక్ వైపు నెక్ పీస్ మొత్తం ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకుని రెండు కుట్లు వేసుకోవాలండి. షోల్డర్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పీస్ నెక్ పీస్కి మనం టాప్ స్టిచ్ వేయలేదు కదండి. ఇప్పుడు రెండు కలుపుకుంటూ ఒక షోల్డర్ జాయింట్ దగ్గర నుండి రెండో షోల్డర్ జాయింట్ వరకు అలా టాప్ స్టిచ్ వేసుకోవాలండి. చివరి ఎడ్జ్కి ఆ పీస్ అనేది లేకుండా తర్వాత ఆ ఎక్స్ట్రా వేసిన నెక్ పీస్ అది కూడా అలా జాయింట్ చేసుకోవటం వల్ల షోల్డర్ దగ్గర ఏమి పీసులు బయటకు రాకుండా నీట్గా ఉంటుంది నెక్ పీస్ అలా వేయడం వల్ల. తర్వాత ఆ నెక్ పీస్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మధ్యలో మనం కట్ పెట్టుకున్నాం కదండి, జాయింట్ చేసుకున్నాం. ముందు షోల్డర్ దగ్గర హ్యాండ్ మిడిల్లో కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఒక ఐపిన్ యాడ్ చేస్తున్నా జరగకుండా ఈ చివరి నుండి హ్యాండ్ పట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలాగా కొంచెం పట్టుకుంటూ హ్యాండ్ పీసు లాగద్దండి, డ్రెస్ పీసు లాగకుండా జాగ్రత్త కొంచెం ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే తిప్పుకొని దాని పక్కనే వచ్చేటట్లుగా దానిపైన వేస్తూ ఊడిపోతే రెండు ఊడిపోతాయి. దాని పక్కనే వెంట వచ్చేలాగా రెండో స్టిచ్ వేసుకోవాలి.
గట్టిగా ఉంటుంది. ఎక్కడ ముడతలు రాకుండా కింద క్లాత్ పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోండి. నా దగ్గర ఇది లేదండి, ఓవర్లాక్ మిషన్ లేదు, అందుకని మళ్ళీ చివరి అడ్జస్ట్ ఊడిపోకుండా ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది. అనుకో హ్యాండ్ చూడండి, ఎక్కడ లాగలేదు, ఏమి పీకినట్టు లేదు, నీట్గా వచ్చింది హ్యాండ్ వేస్తే. సేమ్ అలాగే రెండో హ్యాండ్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్ చూద్దామండి. హ్యాండ్ వైపు డ్రెస్కి ఎప్పుడు హ్యాండ్ వైపు నుండి కుట్టాలి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పుడు 11 ఇంచులు 5.5 పెట్టానండి. ఆర్మ్ హోల్ 8 ఇంచులు, హ్యాండ్ చంక భాగంలో 8 ఇంచులు పెట్టాను. అలా కుట్టుకుంటూ హిప్ పాయింట్లో మనం పెట్టుకున్నటువంటి ఖర్చు 2.5 ఇంచులు 2.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేను పెట్టుకున్నటువంటి 2 ఇంచుల ఖర్చు అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ కట్ పాయింట్ అండి. కట్స్ పాయింట్లో 1.5 ఇంచ్ పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకు ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ కట్స్ పాయింట్లో 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ ఒక పాయింట్. అవి 2 మార్కులు చూసుకుంటూ ఎక్కడ మార్కింగ్స్ ఆ మార్కింగ్స్ 2 కలుపుకుంటూ ఏ షేప్లో అయితే మనం మార్క్ పెట్టుకున్నామో అదే షేప్లో జాగ్రత్తగా కరువు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నప్పుడు డ్రెస్ ఎక్కడ ముడతలు రాకుండా మనం తిరిగేసినప్పుడు ఎలా అయితే కుట్టామో అలా వస్తుంది. ఈ ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే కట్స్ పాయింట్ ఉందో అక్కడ రఫ్ తీసుకోండి. సేమ్ ఎన్ని కుట్లు వేసినా మనం అదే ఒకే పాయింట్లో వేయాలండి. కొంచెం అటు ఇటు వెళ్తే కట్స్ ముడతలు వస్తాయి. సేమ్ అదే పాయింట్లో వేసి చూడండి. అది 4 వేసాను నేను. 4 రెండో వైపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ పాయింట్ వచ్చేటప్పటికి కరెక్ట్గా వేసాను. ఇప్పుడు కట్స్ స్లీట్స్ కుట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకవైపు నుండి 1/2 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ అండి. 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి 1 ఇంచ్ మడతల్లో కండి అలా పెట్టుకొని అక్కడ స్లిట్ ఇచ్చి నడుం పార్ట్కి వచ్చినప్పుడు సూది కిందకి దించుకొని మూల తిప్పుకోవాలండి. మూల తిప్పినప్పుడు చక్కగా పెట్టినటువంటి స్క్వైర్లో వస్తుంది. సేమ్ అలాగే రెండో వైపు కూడా మడుచుకోండి. స్లీట్కి మడుచుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం రఫ్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసి అక్కడ ఒక పాయింట్ ఆఫ్ చేసి ఒకసారి సూది దించి అలా తిప్పుకొని సేమ్ అలాగే కింద వైపుకి బ్యాక్ ఫుట్ పార్ట్ కూడా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ లోపలికి మళ్ళీ 1/2 ఇంచ్ అండి. 2 ఫోల్డ్స్ వస్తాయి. ఫోల్డ్ వేసుకొని చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చివర టాప్ స్టిచ్ వేసుకోవాలండి. స్లిట్స్కి 2 కుట్లు వస్తాయి. అది ఇవి చివర ఒకటి వేసాం కదండి. మామూలు ఫోల్డింగ్ కుట్టు ఒకటి అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుందండి. టాప్ స్టిచ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్లో రఫ్ తీసుకోవాలండి. అలా వేసుకుంటూ ఇందాక మనం ఎక్కడైతే నడుం దగ్గర కట్ పాయింట్ వస్తుందో అక్కడ రఫ్ తీసాం. కానీ ఇప్పుడు కూడా సేమ్ అక్కడే 2 కుట్లు వచ్చేలాగా ఆ ఒక్క పాయింట్లోనే రఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కట్స్ దగ్గర కొంచెం టైట్ అలా అయినప్పుడు కట్స్ దగ్గర చిరగకుండా ఉంటుందండి. డ్రెస్ కొంచెం టైట్గా అక్కడ 2-3 కుట్లు వేసుకుంటే రఫ్ తీయాలి. కట్ నుంచి తిప్పుకుంటూ సేమ్ ఇటువైపు ఎలా వేసామో అటువైపు కింద వైపు అలాగే వేసుకోవాలండి. సేమ్ అలాగే రెండో కట్ కూడా కుట్టేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి, కుట్టేసాను. ఇప్పుడు హ్యాండ్స్ మనం కుట్టడం అన్నది ఎక్కడ ముడతలు అనేవి రావు. డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, కుట్టిన తర్వాత ఎలా ఉందో. 2 హ్యాండ్స్ నేను
అలా కుట్టుకోవడం వల్ల అది ఉంది రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది, ఎంత మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. నా దగ్గర ఓవర్లాక్ లేదు, మిషన్ లేదు ఫ్రెండ్స్. లాస్ట్లో నేను అలా 2 పీసులు మధ్యలోకి మడిచేసి చివర ఒక కుట్టేసానండి. నేను డ్రెస్కి ఎటువంటి కట్స్ పెట్టను ఫ్రెండ్స్. కట్స్ పెట్టడం వల్ల లావ్ అయితే వాళ్ళు ఊడ తీసుకోవడానికి ఉండదండి. ఆల్రెడీ డ్రెస్ చిరుగుతుంది కాబట్టి అందుకని ఇలా కుట్టుకుంటాను. ఇప్పుడు లూజ్ చూడండి ఫ్రెండ్స్. మనం కుట్టింది 38 అండి, చెస్ట్ 29 వచ్చింది. ప్లస్ కింద వచ్చేటప్పటికి 34 అండి. హిప్ సైజ్ వచ్చేసేటప్పటికి 34 అండి. 19 ఇంచెస్ వచ్చింది. కాన్ఫిడెన్స్ ఎక్స్ట్రానే ఉంటుంది. 18.5 సారీ ఫ్రెండ్స్, 18.5. నెక్స్ట్ స్లిడ్ పాయింట్ అండి, లోవర్ హిప్ అంటారు. లోవర్ హిప్ వచ్చేటప్పుడు 42 ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇలా కుట్టుకున్నారంటే చెప్పిన కొలతల్లో నీట్గా ఎగ్జాక్ట్గానే చెప్పిన కొలతలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అది తర్వాత నెక్ పీస్లు హెమ్మింగ్ చేసుకోవాలండి. డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.